ఇప్పుడే వచ్చేది కానీ సార్. రే మా తను వెళ్ళిపోయాడు రా. వెళ్ళరా లోపలికి. వెళ్ళరా. సార్ రావయ్యారా, ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందని చెప్పడానికి వచ్చావా? అవును సార్, కాకపోతే ఇది చెప్పు శివ, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. సార్ చిన్న మిస్టేక్ అయింది. నేమ్లో ఏదైనా కరెక్షనా? లేదు, అది కరెక్ట్ గానే ఉంది. మరేంటి? నా కాండక్ట్ సర్టిఫికెట్ లో బ్యాడ్ అని రాశారు సార్. ఇదంతా కరెక్ట్ గా ఉంటే అదే కరెక్ట్ అయ్యే ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి కాలేజ్లో చదువుతున్నాను సార్. నన్ను చేర్పించిన తర్వాత మా నాన్నగారు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నేనే తప్పు చేయలేదు సార్. తప్పు చేసి ఏ రోజు నేను ఇక్కడికి వచ్చి నిలబడలేదు. అలాంటప్పుడు నా కాండక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని ఎలా రాస్తారు సార్? ఇది నీ సంతకమే కదా? సార్ ఏంటి సార్ ఇది? సార్ నేను ఇది రాయలేదు సార్, ఇది నా రైటింగ్ కాదు. మరి ఆ సంతకం ఎవరిది? సార్ సంతకం నాదే సార్. నీ సంతకాన్ని ఎవరైనా పెట్టుంటారటవా? సార్ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఇంతకుముందు సర్టిఫికెట్స్ తీసుకున్నప్పుడు నాతో సంతకాలు పెట్టించారు సార్. నేను నీది తప్పంటే నువ్వు కాలేజీని తప్పు పడతావేంటి? సార్ ఇది మీ తప్ప నా తప్ప అని అడగట్లేదు సార్. ఈ మార్క్ షీట్లో 4 సబ్జెక్టులు పోయాని రాసినా కూడా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు సార్. మా నాన్నగారు నా నుండి ఏం కోరుకుంటున్నారు అదే లేదని సర్టిఫికెట్లో రాసిచ్చారు సార్. ఎందుకు ఇలా రాశారో చెప్పండి సార్. అది నేను చెప్తాను రా. అదిగో కాలేజీ కరెస్పాండెంటే వచ్చారు. నీ కాండక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని రాయమంది నేనేరా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. మీరా? దానికి నేను అప్పుడే సారీ చెప్పాను కదా. రేయ్, నువ్వు నన్ను కొట్టిన రోజు నీ బాడీలోంచి కాలు చేయి తీసేసుండేవాడిని. ఆ రోజు నేనెందుకు వదిలేసానో తెలుసా? ఎదుటివాడికి ఏది ముఖ్యమో దాని మీదే కొట్టడం నాకు అలవాటు. ఒకవేళ నువ్వే గనక ఒక పాపులర్ సింగర్ అయి ఉంటే నీ గొంతు నరాలు తెంపేసి పనికి రాకుండా చేసేవాడిని. అదే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉంటే నీ వ్యాపారాన్ని నాశనం చేసి నిన్ను రోడ్డు మీదకి లాగేసేవాడిని. కానీ నువ్వు అంత వర్తున్నాడు కాదురా. అయినా నిన్నెందుకు పిలిచానో తెలుసా? నాలో మొదటిసారి పగ రగిలించిన వ్యక్తివి నువ్వేరా. ఈ 7 రోజులు ఎంతో ఫీల్ అయ్యానరా, కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నేను ఆ రోజు చేసిన తప్పే. ఇది కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయావండి కాదురా నేను. నీ తలరాత మార్చే యముణ్ణిరా. ఇక మీదట నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలన్నా సరే నా పర్మిషన్ తీసుకోవాలరా. నువ్వు మీ నాన్న తనే ప్రపంచాన్ని కనిపెట్టినట్టు మాట్లాడతాడంట. ఈ సర్టిఫికెట్ తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెట్టి గోడకి పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకుని దాన్ని చూస్తూ చావమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నీ కోపాన్ని కాస్త తగ్గించుకో. ఏంటో తగ్గించుకోలేదు, నేనేంటో చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నారా? మీ నాన్న చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా?